హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అరుణాచలం గురించి మనం టూర్ ప్రోగ్రామ్ గురించి చెప్పుకున్నాం కదండి. ఇప్పుడైతే మనం అరుణాచలం గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాము. ఆ గుడిలోకి వెళ్ళే ముందు చూడండి, చుట్టుపక్కల అంతా శివలింగాలు, అంతా శివమయం అండి. అస్సలు మొత్తం రాతి కట్టడం అండి. అబ్బా, ఎంత బాగా కట్టారో, అస్సలు ఎలా కట్టారో, ఏమి ఈ శిల్పకళ లావణ్యం అనిపించేలా కట్టారండి. అస్సలు ఎక్కడ కొంచెం కూడా చూద్దామంటే ఇటుక, మట్టి ఇలాంటివి అయితే అస్సలు కనపడవండి. ఇక్కడైతే మాకు ఒక జబర్దస్త్ కమెడియన్ సార్ కనిపించారు. ఈ సార్ని మీరు గుర్తుపట్టారా? పట్టింటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. చూడండి, సార్తో మేమైతే ఫొటోస్ దిగాము. సార్ అయితే బాగా మాట్లాడారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయట వచ్చామండి. అక్కడ గర్భగుడి నుంచి బయట వచ్చిన తర్వాత ఈ గోపురాలు అయితే 4 వైపులా 4 పెద్ద గోపురాలు ఉంటాయండి. కుజాంబ అమ్మవారు మెరవనికి వచ్చారండి. అమ్మవారిని చాలా బాగా అలంకరణ చేశారండి. చాలా బాగుంది చూడడానికి. ఇంకా కాసేపు చూద్దామని అనిపించింది. మీరు చూసేయండి మరి. తర్వాత అక్కడి నుంచి బయట వచ్చేసామండి. గర్భగుడి దర్శనం తర్వాత మేమైతే గిరి ప్రదక్షిణ కారులోనే మళ్ళీ స్టార్ట్ చేసామండి. అక్కడి నుంచి చిన్న చిన్న గుడులన్నీ చూసుకుంటూ వెళ్ళామండి. మనకు కనిపిస్తున్నారు కదండి, సైడ్ నడిచే వాళ్ళందరూ కూడా గిరి ప్రదక్షిణకి వచ్చిన వాళ్ళేనండి. మనం అయితే కుబేరలింగం దగ్గర ఆపి కుబేరలింగం గుడిలోనికి అయితే ప్రవేశిస్తున్నామండి. ఆ పక్కన అయితే కుబేరుడి యొక్క విగ్రహాలు చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. తర్వాత కుబేరలింగం ఉన్న గుడిలో అయితే ప్రదక్షిణ చేశామండి. ఇక్కడ కూడా ప్రతి గుడి అండి, అస్సలు ప్రతిదీ రాయితోనే కట్టారండి. ఎలా కట్టారో ఏమో కానీ చాలా బాగుందండి. మీరు కూడా చూసేయండి. కుబేరలింగం యొక్క దర్శనం చేస్తే మనకి ఏ లోటు ఉండదంటండి. సకల సౌభాగ్యములు, ధనమునకైతే అస్సలు లోటు ఉండదంట. చూసేయండి మీరు కూడా. తర్వాత అయితే ఇక్కడికి మోక్షద్వారం దగ్గరికి అయితే వచ్చామండి మనం. ఇక్కడ వచ్చి ఈ మోక్షద్వారంలో అటువైపు నుండి ఇటువైపుకి రావడానికి కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది, కానీ చాలా ఎగ్జైటింగ్గా అయితే నాకు అనిపించిందండి. ఇక్కడ మోక్షద్వారంలో ప్రవేశం చేసిన వారికి మరుజన్మ ఉండదు అని ఈ మోక్షద్వార ప్రవేశం అయితే మేము వెళ్ళిన వారందరూ కూడా చేశామండి. చాలా బాగుంటుంది. మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే మనకి లోపల మనం మోక్షద్వార ప్రవేశం చేసేటప్పుడు ఒక పాదముద్ర, మరి ఇంకొక ద్వారం దగ్గర ఇంకొక ముద్ర లాగుంటుందండి. ఆ 2 ముద్రల కింద అయితే ఒక యంత్రాల ప్రతిష్టాపన జరిగిందంటండి. కాబట్టి గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు ఈ మోక్షద్వారం గుండా ప్రవేశం చేసిన వెంటనే అలసత్వాన్ని కోల్పోతారంట. బాగా ఫ్రెష్గా రెడీ అవుతారంట. మళ్ళీ మళ్ళీ రావాలనిపించేంత ఉత్సాహం వస్తుందంటండి. నాకు కూడా అయితే అలాంటి అనుభూతి అయితే కలిగింది. మరి తర్వాత మనం శ్రీపురం వెళ్ళిపోదామండి. ఇంకా ఈ సిరులనిచ్చే ఈ శ్రీపురం దర్శనం అమ్మవారిది
చాలా బాగుందండి. ఇక్కడ గోల్డెన్ టెంపుల్‌లోకి మాకు సెల్ అయితే అలో చేయలేదండి. అందువల్ల మేము మీకు చూపించలేకపోయాం ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ. తర్వాత అయితే బయట వచ్చామండి. ఇక్కడ వచ్చి వినాయకుని యొక్క విగ్రహం దగ్గర మేమైతే ఫొటోస్ దిగాము. ఈ టెంపుల్ అయితే ఇక్కడ బాగుందండి. మీరు కూడా చూసేసేయండి. ఇక్కడ దీని తర్వాత అయితే మనం సాయంత్రం అయిపోయిందండి. ఇంకా కాణిపాక వినాయకుని దర్శనానికైతే వెళ్ళాలి కదా, అందుకనేసి మళ్ళీ బయలుదేరాము. మేము వెళ్ళేటప్పుడైతేనండి చాలా వర్షం అండి. అస్సలు చాలా భయం వేసింది. వెళ్తామా లేదా అని అనిపించిందండి. ఇలాంటి వర్షంలో కూడా భయపడకుండా వెళ్ళి ఎలాగైనా సరే దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాలని మేమందరం మాట్లాడుకొని మళ్ళీ మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు దారిలో చాలా భయం అనిపించింది. వర్షం అయితే ఆగదేమో అనిపించిందండి. మొత్తానికి మేము కాణిపాకం వెళ్ళేటప్పటికేనండి బాగా వర్షం ఆగిపోయి అక్కడ కూడా వర్షం అయితే ఆగిపోయిందండి. పోయే దారిలో చూడండి చాలా వర్షం అండి అసలు. కానీ క్లైమేట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూసేసేయండి. గోల్డెన్ టెంపుల్ అయితే నిజంగా చాలా చూడవలసినటువంటి ప్రసిద్ధ క్షేత్రం అండి. మొత్తం శ్రీచక్రంలోనే నిర్మాణం జరిగింది. చాలా బాగుంది. అమ్మవారి విగ్రహం అయితే 70 కిలోల గోల్డ్‌తోని చేశారంట. చాలా బాగుందండి. అసలు మొత్తం నీళ్ళల్లోనే గర్భగుడి మొత్తం బాగా నిర్మాణం చేశారు. లక్ష్మీ అమ్మవారికైతే అందరూ అభిషేకం చేశామండి. తర్వాత అయితే నాకు ఇంకా చాలా చూడాలని చెప్పి అనిపించింది. కానీ మాకు టైం లేదండి. ఎందుకంటే తర్వాత కాణిపాకం వినాయకుని దర్శించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాలి కాబట్టి తొందరగానే బయట వచ్చేసామండి మేము. తర్వాత అయితే ఇంకా కాణిపాకంలోకి మనం ప్రవేశించబోతున్నామండి. అదో వచ్చేసిందండి. చూడండి వర్షం పడి వాతావరణం అయితే చాలా నిర్మలంగా ఉందండి. చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. చూడడానికి ముందర కోనేరు, గర్భగుడి ముందరైతే కోనేరు అండి. కోనేరు చుట్టూ అయితే దుకాణాలన్నీ ఉన్నాయి. కాకపోతే వర్షం పడడం వల్ల మేము వెళ్ళినప్పటికీ చాలా మూసేసి ఉన్నాయండి. సాయంత్రం అయిందండి. చూడ్డానికైతే చాలా కలర్ఫుల్గా బాగుంది. షాపులన్నీ అయితే ముందర అంత బాగా వర్షం వచ్చి తడిచిపోయి నీళ్ళన్నీ నిలిచిపోయాయండి. షాపింగ్ చేయడానికైతే మాకు చాలా కష్టం అనిపించింది. అయితే వెళ్ళి షాపింగ్ అయితే చేసాం లాస్ట్కి. షాపింగ్ తర్వాత చాలా వస్తువులన్నీ బాగున్నాయండి. తర్వాత ఇంకా ఇక్కడ కూడా గర్భగుడిలోకి సెల్ అలో లేదు కాబట్టి మీకు లోపలైతే నేనేం చూపించలేకపోయినానండి. లాస్ట్ ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళిపోదామనేసి వచ్చామండి. బాయ్. మీరు కూడా అరుణాచలం వెళ్ళేసి చూసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః.